నమస్తే అందరికి. ఈ రోజు మీ అందరికీ ఉడకబెట్టిన గుడ్లతోటి ఎగ్ ఆమ్లెట్ చూపిస్తాను. నిజంగా గుడ్డులో ఎన్నంటే అన్ని రకాలు చేయొచ్చు. అందులో ఇదొకటి నాన్న, ఉడకబెట్టిన గుడ్డుతోటి ఆమ్లెట్. ఈ గుడ్డులో ప్రోటీన్స్ చాలా ఉంటాయి. నిజం చెప్పాలంటే ఉడకబెట్టిన గుడ్డులో ఇంకా ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయి. చిన్నపిల్లలు ఇష్టంగా తినరు, వాళ్ళు వద్దంటారు. వాళ్ళు ఉడకబెట్టింది ఆమ్లెట్ అంటే తింటారు కానీ ఉడకబెట్టింది తిన్నారు. అలాంటి పిల్లల కోసము నేను ఈ విధంగా చెప్పినట్టుగా మీరు ఉడకబెట్టిన గుడ్డుతోటి ఎగ్ ఆమ్లెట్ చేసి ఇవ్వండి. మంచి హెల్తీ ఫుడ్ పిల్లలకి. ఎవరికైనా సరే గుడ్డు డాక్టర్లు కూడా బాగా సిఫార్సు చేస్తారు, గుడ్డు తినండి అని చెప్పేసి. అని నిజం చెప్పాలంటే మంచి పోషకాలు ఉన్నది గుడ్డే. ముఖ్యంగా మగవాళ్ళు డ్రింక్ చేసేటప్పుడు మీరు ఇలా చేయించుకోండి, ఉడకబెట్టిన గుడ్డుతోటి ఆమ్లెట్. మీ టేస్ట్ తగ్గట్టుగా మంచిగా మసాలా వేసుకోండి, మంచిగా స్పైసీగా చేయించుకొని మీరు స్టఫ్ లాగా పెట్టుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే, స్టార్ట్ చేద్దామా? ఇక ఓకే, కిచెన్లోకి వెళ్ళిపోదాం. రైట్ డన్. ఓకేరా, ఇక ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. నేను 2 తీసుకుంటున్నాను బాయిల్ చేసిన ఎగ్స్. వీటికి ఆమ్లెట్ కోసం అని 2 పచ్చి గుడ్లు తీసుకుంటున్నాం. ఓకే, దీంట్లోకి కొంచెము క్యారెట్ తురుము తీసుకోండి, పిల్లలకు మంచి హెల్తీ ఫుడ్. క్యారెట్ తురుము తీసుకోండి, మళ్ళీ కొత్తిమీర తీసుకోండి, కరివేపాకు, పుదీనా తీసుకున్నా. ఇది మీ ఆప్షన్ అన్న. కొందరు ఇష్టపడతారు, కొందరు ఇష్టపడరు. పిల్లలకు ఏంటంటే హెల్తీగా ఉంటుందని నేను వేస్తున్నాను. ఇది మీరు కూడా వేసుకోవచ్చు, తినేదాన్ని బట్టి. ఇది ఆప్షన్ అంతే. ఇక ఈ పుదీనా, ఈ కరివేపాకు. తర్వాత పచ్చిమిర్చి ఇట్లా సన్నగా తురుముకోండి. పచ్చిమిర్చి, ఆనియన్ కూడా ఇట్లా సన్నగా తురుముకోవాలి. ఆనియన్ ఓకే, ఇట్లా సన్నగా తురుముకోవాలి. ఇప్పుడు మనము ఆమ్లెట్ కోసము ఎగ్ కలుపుదాము. ఫస్ట్ ఒక బౌల్ తీసుకోండి, దీంట్లోకి కొంచెం నూనె వేయండి. ఎప్పుడే కానీ నూనె ఆమ్లెట్ పోస్తే నూనె వేయాలి నాన్న. వేసి మనం ఇందులో కారము, ఉప్పు, మీరు ఏమేమి వేసుకుంటారో అన్నీ వేసి కలిపినాక మనం ఎగ్స్ వేయాలి. అప్పుడు మంచిగా బీట్ అవుతుంది. చాలా మంది ఏం చేస్తారు, ఎగ్స్ పోసి దాని మీద కారము, ఉప్పు అట్లా వేస్తారు. కలవదు, సామాన్యంగా కలవదు, చాలాసేపు ఇట్లా అనవలసి వస్తుంది. ఇలా చెయ్యండి, చాలా సింపుల్గా అయిపోతుంది, చాలా టేస్ట్గా ఉంటుంది, మొత్తము నీట్గా కలిసిపోతుంది. ఓకే, ఇప్పుడు మీకు అన్నీ చూపిస్తాయి ఏమేమి వేయాలో. ఇప్పుడు కారం తీసుకోండి నాన్న. ఇది ఉప్పు కలపని కారము, మీ టేస్ట్ తగ్గట్టుగా తీసుకోండి. 2 ఎగ్స్ కాబట్టి నేను 1.5 స్పూన్ తీసుకుంటున్నాను. 2 ఎగ్స్. కొంచెము సాల్ట్ తీసుకోండి నాన్న, మీ టేస్ట్ తగ్గట్టుగా. ఇది ఉప్పు కలపని కారం కాబట్టి నేను 1/2 స్పూను సాల్ట్ తీసుకున్నాను. ఇందులోనే కొంచెము అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేస్తున్నాను. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఓకేరా. ఉప్పు, కారము, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసాను. కొంచెము కొత్తిమీర కూడా వేస్తున్నాను. కొంచెము ఇందులోనే కొంచెం క్యారెట్ తురుము కూడా వేస్తున్నాను. కొంచెం క్యారెట్ తురుము వేసాను. పచ్చిమిర్చి పొడొద్దు. దీన్ని మొత్తము బీట్ చేసుకోండి ఫస్ట్. చూడండి ఎంత బాగా కలిసిందో. ఇలా కలుపుకోండి, మొత్తము కలుపుకొని ఇప్పుడు ఇందులో ఎగ్స్ వేయండి. మీరు మసాలా పొడి కూడా మీరు వేసుకోవాలంటే వేసుకోండి, మసాలా పొడి. కానీ నాకైతే టేస్ట్ అనిపించదు, ఏదో మసాలా అనిపిస్తుంది. సింపుల్గా ఇట్లనే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. మీ ఇష్టం, మీ ఆప్షన్ అది. ఇప్పుడు స్టఫ్ డ్రింక్ పెట్టుకునేటోళ్ళు మీరు మసాలా స్పైసీ ఉండాలంటే వేసుకోండి. పిల్లలకు మాత్రము వద్దని నా ఉద్దేశం, ఎందుకంటే మసాలా కూడా ఎక్కువ యూజ్ చేయదు. ఇప్పుడు ఇందులో మనము ఎగ్స్ వేసుకుందాం. 2 ఎగ్స్ వేస్తున్నాను. ఉడకబెట్టిన గుడ్లు 2, పచ్చి గుడ్లు 2 ఆమ్లెట్ కోసం. ఇప్పుడు మొత్తము బీట్ చేసుకోండి. ఎంత బాగా కలిసిందో. ఇట్లా కలుస్తుంది. మనం ఫస్ట్ నూనెలో ఇట్లా కలిపి పెట్టుకుంటే, ఎప్పుడైనా సరే మనం ఎగ్ ఆమ్లెట్ చేస్తే ఫస్ట్ నూనెలో అన్ని కలిపి మనం ఎగ్స్ పోసుకోవాలి. ఇక ఇప్పుడు మనం ఆమ్లెట్ ఎలా చేయాలో చెప్తాను. ముఖ్యంగా ఎగ్స్ ఎలా కట్ చేసుకోవాలో చెప్తాను. ఇప్పుడు ఎగ్ తీసుకోండి. ఇట్లా మనం పీసెస్ లాగా చేసుకోవచ్చు, కాకపోతే ఇట్లా చేస్తున్నా నేను. ఇట్లా లేసుల్లాగా ఇట్లా తీసుకోండి.
చాకుతోటి కట్ చేస్తే ఇంకా సరిగ్గా కట్ కాదు, కానీ అంత కొంచెం పీసెస్ అటు ఇటు అయినట్టు అనిపిస్తుంది. కానీ ఇలా దారంతో కట్ చేయండి. ఇప్పుడు ఒక దారం తీసుకోండి, ఇట్లా ఏళ్ళకి ఇలా చుట్టేసుకోండి. చుట్టుకొని ఈ గుడ్డు ఇలా పట్టుకోండి. ఇప్పుడు చూడండి, ఇట్లా ఇలా కట్ చేయండి. చూడండి, ఇట్లా పీసులు ఇట్లా వస్తాయి. చూడండి, దారంతో కట్ చేస్తే చూడండి ఎంత బాగా పీసెస్ వచ్చిందో. ఇంకా ఇట్లా నీట్గా వస్తుంది. ఇలా కట్ చేసుకోండి. మీకు ఇలా కట్ చేయరాకుండా కానీ మీరు ఇట్లా చాకుతోటి కట్ చేసుకుంటే అయిపోతుంది. ఇది దారంతో ఇంకా మంచిగా వస్తుంది. అందరికీ రాదు ఆ టెక్నిక్. ఓకే, ట్రై చేయండి. ఇప్పుడు మనము ఆమ్లెట్ చేద్దాం. ఓకే, స్టార్ట్ చేద్దాం నాన్న. ఇలా ఒక ఫ్యాన్ తీసుకోండి, చిన్న ఫ్యాన్ తీసుకోండి, పెద్దది తీసుకోవద్దు, చిన్న సైజు ఫ్యాన్ తీసుకోండి. సరే, మీరు చిన్న బౌల్ ఏదున్నా సరే దానికి ఒక క్యాప్ కూడా ఇలా రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసి నూనె పోసాం. ఫస్ట్ నేను కొంచెమే పోస్తున్నా, ఎక్కువ పోయట్లేదు, ఎందుకంటే అంత ఆయిలీ ఉంటుంది. కొంచెము నూనె పోయండి. నూనె వేడి అయితే చూసుకోండి. నూనె కొంచెం ఇట్లా వేడి అయినాక ఇప్పుడు చిన్న మంట పెట్టండి, పెద్దగా పెట్టద్దు మంట, చిన్న మంట పెట్టి ఇప్పుడు మనం కలుపుకున్న ఆమ్లెట్ కోసం కలుపుకున్న ఈ లిక్విడ్ వేసేయండి. చిన్న మంట మీదనే ఉండండి. ఇప్పుడు మనము ఈ కట్ చేసుకునే ఎగ్స్ ఉన్నాయి కదా, ఇలా ఒక్కొక్క ఎగ్ ఇలా పెట్టేసేయండి. ఇలా పెట్టేసేయండి ఎగ్స్. పెట్టినాక ఇందులో ఇప్పుడు మనము చిన్న మంట మీదనే ఉంచాలి నాన్న, పెద్దగా పెట్టద్దు. ఇప్పుడు దీని మీద మంచిగా ఆనియన్ వేసుకోండి. మంచిగా మీ ఇష్టం, మీకు తినాలనిపించేంత ఆనియన్ వేసుకోండి. ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. ఆనియన్ మీ ఇష్టం. ఒకవేళ పిల్లలు తినకపోయేది ఉంటే ఆనియన్ తినని వాళ్ళు వేసుకోకండి ఆనియన్. ఇలా ఆనియన్ వేసుకోండి మంచిగా పైన. తర్వాత పచ్చిమిర్చి వేయండి నాన్న. ఇది కూడా పిల్లల టేస్ట్ తగ్గట్టుగానే, కానీ ఏం కాదులే, ఏముంది, మంచి కారం తింటే మంచిది, స్పైసీగా. నిజం చెప్పాలంటే పిల్లలకు కారము తినడం నేర్పించాలి. పిల్లలకి కారం తింటే హెల్త్కి చాలా మంచిది. మళ్ళీ పైన ఈ క్యారెట్ తురుము వేయండి నాన్న. క్యారెట్ తురుము వేసుకోండి. ఇట్లా ఎంత మంచి హెల్తీ ఫుడ్ ఇది, ఎంత ఇష్టంగా తింటారు తెలుసా. ఇలా క్యారెట్ తురుము వేయండి. ఇప్పుడు దీని మీద కొత్తిమీర కూడా వేయండి. ఇలా కొత్తిమీర వేయండి, కానీ ఫాస్ట్గా వేసుకుంటూ ఉండాలి, ఎందుకంటే కింద ఎగ్ కదా, తొందరగా మాడిపోతుంది. ఈ పుదీనా కల్లెమాకు మాత్రము మీ ఇష్టం నాన్న, వేసుకునేది వేసుకుంది మీ ఇష్టం. నేను ఇష్టపడతాను, నేనైతే వేసుకుంటున్నాను. ఇది మీ ఇష్టం, తినేదాన్ని బట్టి. ఇప్పుడు దీంట్లో మీరు మసాలా అంటే మసాలా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఉన్నది కదా, మిగిలిన ఇది ఉంది కదా, ఇది దీని మీద పోసేయండి. మిగిలింది ఇలా పోసి కొంచెము మూత పెట్టేసేయండి. ఓకేనా, ఒక్కసారి మూత తీసి చూసాము. సూపర్. చూడండి, మనకి ఇట్లా ఇట్లా తీయ వస్తుందా లేదా చూసుకోండి. చాలా జాగ్రత్తగా దీన్ని మనము తిప్పేయాలి. కొంచెం ఇంకా కాలనియండి, కొంచెం కాలాలి. ఒక్కసారి ఇట్లా చూసుకోండి, కింద ఏమన్నా మాడిపోతున్నాను. ఏం మాడిపోవట్లేదు, ఏం మాడిపోలేనా, బాగానే ఉంది. ఇంకొంచెం సేపు ఉంచుదాము. ఇలా మూత పెడితేనే మంచిగా దమ్ముకై మంచిగా ఉడుకుతుంది. ఇంకొంచెం సేపు కాలనియండి. మీకు ఇలాంటి గరిటె లేకున్నా పర్వాలేదు, మీరు 2 స్పూన్లు పెట్టుకొని, ఒకటి సరాతం పెట్టుకోండి, ఒకటి ఇలా పెట్టుకోండి. ఒక చేయితోటి ఇది తీసుకోండి, ఒకటి సరాతం తీసుకోండి, ఎందుకంటే ఇది మందం ఉంటుంది కదా, గ్రిప్ ఉండదు, అందుకని చెప్పేసాను. ఇట్లా తీసి ఇలా జాగ్రత్తగా మీరు దీన్ని తిప్పేయండి. మాడలేదు చూసారా. ఇలా గుడ్డు ఉడికేదాకా మీరు పెట్టండి, మూత పెట్టి పెట్టండి. ఒక 1 minute 2 minutes అట్లా పెట్టండి, ఎగ్ ఉడికేదాన్ని బట్టి. సరేరా, ఇప్పుడు ఎగ్ చూద్దాము, ఉడికిందా ఉడకలేదా. వావ్, ఉడికింది నాన్న, చాలా బాగా ఉడికింది ఎగ్.
మనం ఇలా చూస్తే మనకు తెలుస్తుంది ఉడికింది. ఇప్పుడు మనము దీన్ని ప్లేట్లోకి తీసుకుందాం. చూడండి, చాలా బాగుంటుంది మేడం, సూపర్ ఉంటుంది. టేస్ట్ చూద్దాం ఇది ఎలా ఉంది. చూడండి, ఉడకబెట్టిన గుడ్డుతో ఎగ్ ఆమ్లెట్ చాలా హెల్తీ, అంటే హెల్తీ ఫుడ్ ఇది. చిన్నపిల్లలు ఉడకబెట్టిన గుడ్డు తిన్నారు కదా, వాళ్ళకి ఇది మీరు పెట్టండి, చాలా హెల్తీగా ఉంటుంది. మళ్ళీ ఇందులో క్యారెట్ ఇవన్నీ వేసాం కాబట్టి చాలా హెల్తీ ఫుడ్. మగవాళ్ళు కూడా మీరు డ్రింక్ చేసేటప్పుడు ఇలా చేసి పెట్టుకోండి, మంచిగా స్టఫ్ చేయించుకొని. కావాలంటే మీరు దీని మీద మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు, చాట్ మసాలా మీ ఇష్టం, మీ టేస్ట్ తగ్గట్టుగా. చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా హెల్తీ ఫుడ్. దీన్ని ఒకసారి టేస్ట్ చేసి చూద్దాం నాన్న, ఎలా ఉందో ఒకసారి టేస్ట్ చూద్దాం. సూపర్, బా ఎక్సలెంట్ రా, చాలా అంటే చాలా బాగుంది, చాలా బాగుంది. కొంచెం అన్నం వేసుకొని కూడా టేస్ట్ చూద్దాం. అన్నంలో తింటే కూడా చాలా బాగుంటుంది. మనము పప్పు చారు చేసుకున్న, పప్పు వేసుకున్న వాటికి కూడా ఇట్లా ఆమ్లెట్ చేసుకొని పెట్టుకోండి. ఇట్లా డైరెక్ట్ తినొచ్చు, ఇట్లా కూడా తినచ్చు. మా ఇంట్లో ఇవాళ ఎగ్ రైస్, దీంట్లో నేను కొంచెం టమాటా పచ్చడి చేశాను. టమాటా పచ్చడి, ఎగ్ రైస్. ఇప్పుడు ఎగ్ పెట్టుకో, చూడండి ఎగ్ ఆమ్లెట్. బా సూపర్ నాన్న, సూపర్ అంటే సూపర్. మీకు నెక్స్ట్ పప్పు చారు చూపిస్తా, నా స్టైల్లో పప్పు చారు చూపిస్తా నెక్స్ట్ అదే వీడియో. ఓకే.